ప్రార్థిస్తూ ప్రభా అయా ఇంకా ముందున్న సమయాన్ని నీ పాదాల చెంత చెప్తూ ప్రభునటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఈ ఉదయకాల సమయంలో మనందరం గమనించుకుంటే ఈ యొక్క మనం ఈరోజు ధ్యానించుకునేటువంటి పుస్తకం పేరు ఏంటంటే మత్తయి సువార్త. ఈ మత్తయి ఎవరని మనం గమనించామంటే ఈ మత్తయి యేసు ప్రభుల వారి యొక్క శిష్యులలో ఒక శిష్యుడు, యేసుతో కూడా నడిచినటువంటి వాడు, యేసు ప్రభుల వారితో కూడా కూర్చొని ఆయన చెప్పినటువంటి అనేక సంగతులను నేర్చుకునేటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవునితో ఆయనతో కూడా సహవాసము చేసి అలనాడు మేడగది పైన ఆయనతో మేడగది పైన 11 మంది శిష్యులు 120 మంది ఇంచుమించు కూర్చున్నప్పుడు వారు ఏకముగా కూడి ప్రార్థిస్తున్నప్పుడు, ఏక మనసుతో ఉన్నప్పుడు, ఏకాత్మ వారి పైకి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మొదటి శతాబ్దంలో వారిని తాకినప్పుడు వారితో కూడా మేడగదిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే ఈ యొక్క మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారి యొక్క జనన మరణ పునరుద్ధానాల గురించి ఆయన యొక్క పరిచర్యల గురించి రాశాడు. అసలు ఇంక ఎవరన్నా మనల్ని మత్తయి సువార్త అంటే ఏంటి అని మనల్ని అడిగినప్పుడు మనము 3 విషయాలు చెప్పచ్చు. ఒకటేంటంటే క్రీస్తు యొక్క జననము, 2 క్రీస్తు యొక్క పరిచర్య, 3 క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు. హల్లెలూయా హల్లెలూయా. ఏమేం చెప్పచ్చు మత్తయి సువార్త గురించి? దీన్ని ఈ మత్తయి సువార్తలో మనము స్పెషలైజేషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. 4 సువార్తల్లో కూడా అదే ఉంటుంది. క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పరిచర్యలు, అన్ని విషయాలు కూడా ఈ 4 సువార్తలో రాయడం జరిగింది. అయితే మత్తయి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు బహుమానము అని అర్థం అన్నమాట. దేవుడు బహుమానం అనే కాదు కానీ ఇంకొక మాట ఏంటంటే యెహోవా యొక్క బహుమానం అని కూడా అర్థము. ఈ యొక్క మత్తయి ఎవరని మనం గమనిస్తే మనందరికీ తెలుసు. మత్తయి ఏం పని చేసేవాడు అంతకుముందు? ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఒక ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. అయితే ఇక్కడ ప్రవచన పుస్తక గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కానే కావు. నీవు సహోదరుడా నీవు కూడా ఎంత మాత్రం అల్పమైన వాడువు కానే కాదు. ఎందుకంటే నీలో నుంచి నా దేవుడు లోకానికి కొన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను ఎప్పుడు కొన్ని పరిస్థితులు మన గుండా నడుస్తున్నప్పుడు నేను చిన్నవాడినే, నేను చిన్నదాన్నే, నా కుటుంబం చిన్నది, మాకు స్తోమత లేదు, మాకు శక్తి లేదు, మాకు బలము లేదు, మాకు ఏమీ లేదని చెప్పి చాలా సందర్భాలలో నీవు నేను కృంగిపోయినటువంటి రోజులలో ఎన్నో రోజులలో మనం గడిపి ఉండొచ్చు. అలాంటి గడిపినటువంటి ఆ రోజులలో ఒక్కరిగా నువ్వు కూర్చొని, ఒక్కదానివిగా నువ్వు కూర్చొని నీ కోసము, నీ కుటుంబం కోసము, నీ పిల్లల కోసము, నీ భర్త కోసము నువ్వు ఎన్నో దినాలు కన్నీరు కార్చి ఉండొచ్చు. కన్నీరు కార్చినటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే నీ కన్నీరంతా నేను చూసిన దేవుడనై ఉన్నాను కాబట్టి నీ కన్నీరు తుడిచి ఇంక మీదట నీవు ఎంత మాత్రము కూడా అల్పమైన దానివి, చిన్నవాడువు, చిన్నదానివి, ఎన్నికలేనటువంటి దానివి కాదని చెప్పేసి నా దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్త కంటే ముందు మనము మధ్యలో బైబిల్ మధ్యలో ఒక తెల్ల కాగితం ఉంది. చూడండి ఒకసారి, తెల్ల కాగితం ఉందా? హల్లెలూయా. తెల్ల కాగితం ఉందా? మధ్యలో బైబిల్ మధ్యలో తెల్ల కాగితం ఉంది. ఆ తెల్ల కాగితం ఏంటంటే 400 సంవత్సరాల చరిత్రను మనకు చెబుతుంది. ఈ 400 సంవత్సరాల కాలములో దేవుడంటే చాలామందికి మితిమీరినటువంటి రోజులు, చీకటిలో బ్రతుకుతున్నటువంటి రోజులు, దేవునితో కొంతమంది సహవాసం చేయాలనుకున్నా, దేవునితో కలిసి జీవించాలనుకున్నా, ఆయన నామాన్ని గణపరచాలనుకున్నా, ఆయన నామాన్ని స్తుతించాలన్నా వారికి ఉన్నటువంటి ఆలనాటి ఉన్నటువంటి పరిస్థితులలో, వారి పేదరికమైనటువంటి స్థితులలో, పేదరిక పరిస్థితులలో వాళ్ళు దేవుని గణపరచడానికి కూడా లేనటువంటి రోజులలో అప్పుడు ఈ యొక్క మత్తయి సువార్తల ద్వారా దేవుడు కొన్ని మాటలు వాళ్ళకు తెలియచేయడము, దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు, భూమిపైకి వస్తున్నప్పుడు ఆయన యొక్క పుట్టుక గురించి తెలియజేస్తున్నటువంటి ప్రవచన వచనాలలో ఇదొక ప్రవచన వచనం. ఇది మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 5వ వచనంలో నెరవేర్పు జరిగింది. అంతకంటే ముందు మనం గమనిస్తే ఇదే మాటను మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో మీకా ప్రవక్త ప్రవచించడము జరుగుతుంది. అయితే ఈ యొక్క
ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ మన పరిచర్య కానీ, మన సంఘము, మన కుటుంబము, మనము ఒకవేళ చిన్నగా ఏదో ఒక మారుమూలన మనం ఉండిపోయామేమో, దేవుడు రాబోయే 2025 సంవత్సరంలో నిన్ను నన్ను ఒక విధమైనటువంటి అల్పంగా ఉన్నటువంటి మన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఘనంగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు 2025లో దేవుడు ఘనమైనటువంటి వస్తువులు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే ఈ సంవత్సరము మనం అడిగినటువంటి కొన్ని మనకు ఆలస్యమయ్యి ఉండొచ్చు. అయితే నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక ఒక దారి గుండా ఏనుగు బయలుదేరి వెళ్తూ ఉంది. ఏనుగు బయలుదేరి వెళ్తున్నప్పుడు అదే దారిలో కుక్క కూడా ఏనుగుకు ఎదురుగా నిలబడిందంట. నిలబడినప్పుడు ఈ యొక్క కుక్క ఏనుగుతో అడుగుతుంది, ఏనుగు నువ్వు గర్భవతివా, నువ్వు కడుపుతో ఉన్నావా అని అడిగిందంట. అన్నప్పుడు ఈ ఏనుగు చెప్పింది కుక్కతో, అవును అనిందంట. నన్ను అడుగుతున్నావే, నువ్వు కూడా ప్రెగ్నెంటేనా అని అడిగిందంట. అవునమ్మా, నేను కూడా ప్రెగ్నెంటే అనిందంట. అదే దారిన ఆ ఏనుగు రెండో నెలలో కూడా అదే దారిన నడుస్తూ వెళ్ళిపోతుందంట. రెండో నెల నడుస్తున్నప్పుడు కుక్క అనిందంట, నువ్వు ఇంకా ప్రెగ్నెంటేనా, నువ్వు ఇంకా డెలివరీ కాలేదా అన్నప్పుడు, లేదు అంటే ఈ కుక్క అనిందంట, నేను డెలివరీ అయిపోయి గంపెడు పిల్లల్ని నేను కన్నాను, నువ్వు ఇంకా డెలివరీ అవ్వలేదా అనిందంట. అలా 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు, 4 నెలలు అలా అయిపోయింది. ఒక సంవత్సరం దాటినటువంటి తర్వాత అదే ఏనుగు మళ్ళా కుక్కకు ఎదురుపడిందంట. ఎదురుపడి మళ్ళీ అదే మాట అంటుందంట, నువ్వు నిజంగా ప్రెగ్నెంటేనా, నువ్వు ఇంకా డెలివరీ కాకుండా అలాగే ఉన్నావే, నేను చూడు ఆల్రెడీ 2వ సారి కూడా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నువ్వు ఇంకా పిల్లల్ని కనలేదు, ఏమీ కనలేదు, నువ్వు ఇలాగే ఉన్నావు, నిజంగానే ప్రెగ్నెంటా అని ఎగతాళి చేసిందంట. ఎగతాళి చేసినప్పుడు ఆ ఏనుగు ఏమి మాట్లాడలేదంట. 2 సంవత్సరాల నుంచి ఆ విధంగా ఎగతాళి చేస్తున్నా, సంవత్సరం నుంచి ఎగతాళి చేస్తున్నా, ఏ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయిందంట. సైలెంట్గా మౌనం వహించి ఒక్కసారి మాట్లాడడం మొదలుపెట్టిందంట. ఇదిగో కుక్క, నీవైతే 2 సంవత్సరాలలో పిల్లల్ని కన్నావు, గంపెడి పిల్లల్ని కన్నావు, నీ పిల్లలు భూమిపైన అల్పమైన వారే, చిన్నగా ఉన్నారు, కానీ నా గర్భంలో నేను మోసేది ఒక పెద్ద మనిషిగా నేను మోస్తున్నాను. ఇదిగో నేను మోసేది చాలా టైం పట్టచ్చు, నేను చూడ్డానికి నేను నీకులాగా గంపెడి పిల్లల్ని నేను కనకపోయినా నా గర్భంలో నేను మోసేది ఒక చిన్నమైనటువంటి సమయము, నాకు ఎక్కువ సమయం తీసుకున్నా కూడా నా కడుపులో నుంచి పుట్టేటువంటి బిడ్డ ఏదైతే ఉందో, నా బిడ్డ బయటికి వచ్చినప్పుడు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, అది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నా బిడ్డను చూసి చాలామంది నా బిడ్డకు దారి ఇస్తారు. నా బిడ్డను చూసినప్పుడు నా బిడ్డకున్న జ్ఞాపక శక్తిని బట్టి చాలామంది నా బిడ్డను ఎంతో పొగుడుతాడని చెప్పేసి ఏనుగు కుక్కకు ఉత్తరం ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మన జీవితంలో కూడా మనల్ని కూడా చాలామంది, నువ్వు ఇలాగే ఉండిపోయో, నీకు ఇంకొక భవిష్యత్తే లేదు, నీ పరిస్థితి ఇంతే, నీ అప్పులు మారవు, నీ కుటుంబంలో సమస్యలు మారవు, మీకు సమాధానమే లేదు, నువ్వెంత మటుకు ఇలాగే ఉండిపోతున్నావు, నువ్వు ఆరాధించేటువంటి దేవుడు నీకు కార్యాలు చేయలేదని చెప్పేసి మనల్ని చాలామంది వెక్కిరితోనూ ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. అయితే వాళ్ళందరూ నిన్ను అలా మాట్లాడినప్పటికీ కూడా అయితే ధైర్యపరిచేటువంటి మాట నీకేంటంటే, నువ్వు ఇక మీదట అల్పమైన దానవు కాదు. ఎందుకంటే అది సమయం తీసుకోవచ్చు, ఇట్ మే టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైం, బట్ డెఫినెట్లీ గాడ్ విల్ బి బ్లెస్ us. మనకు కొద్దిగా సమయం అయితే తీసుకోవచ్చు, ఆ సమయము మనకు లేకపోయినప్పటికీ, సమయం తీసుకున్నప్పటికీ కూడా దేవుడు మాత్రం మనల్ని ఆశీర్వదించకుండా పోడు. మన కుటుంబాలను అభివృద్ధిలో పరుస్తాడు, మన కుటుంబాలను మేలులతో నింపుతాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక అల్పమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనము, చిన్న జీవితాలు కలిగినటువంటి మనము, మన జీవితాల ద్వారా, ఈ చిన్న మనుషుల ద్వారా దేవుడు లోకానికి మనల్ని ప్రత్యేక పరుస్తాడు. ఎందుకంటే ఒక చిన్న నక్షత్రం ఏమైంది, రాజులకు దారి చూపించింది. ఈ మధ్యకాలంలో ఆ యొక్క చిన్న నక్షత్రం గురించి, ఆ రాజుల గురించి చాలామంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? స్పీడ్గా ఏమైనా చెప్తున్నానా? మీరందరూ సైలెంట్గా ఉంటే నాకు అనిపిస్తుంది నేను చెప్పేది ఏమన్నా మీకు అర్థం కావట్లేదేమో. నా సబ్జెక్ట్ ఏమన్నా మీకు ఏమన్నా, అసలే నెల్లూరులో నేను నిలబడి చెప్పడం అంటే, దైవ సేవకుల ముందర, పెద్దవాళ్ళ ముందర నేను చెప్పడము ఇది తొలిసారి. హల్లెలూయా. ఒకవేళ నేనేమన్నా ఫాస్ట్గా చెప్తున్నానా? నా మాటలు అర్థం అవ్వట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా అని ఎప్పుడైతే నాకు రెస్పాండ్ ఫ్రీగా స్పీడ్గా వస్తుందో అప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు బాగా వింటున్నారని అర్థం, లేకపోతే నేను సరిగ్గా చెప్పట్లేదని అర్థం.
హల్లెలూయా. ఒకసారి ఒక స్టూడెంట్తో ఇలా అన్నాడంట, అరే బాబు, అందుకే మీరందరూ ఇక మీదట అల్పమైనటువంటి వారు కాదు, నా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే బైబిల్లో చాలా చిన్నమైనటువంటివి, అల్పమైనటువంటి వస్తువు, బోల్డ్ అని వస్తువులు ఉన్నాయి. చిన్నమైనటువంటి ద్వారా చాలా కార్యాలు దేవుడు చేశాడు. పరిస్థితులు చిన్నగా ఉన్నప్పుడు, దిక్కులేని పరిస్థితులలో ఉన్నప్పుడు, నా బ్రతుకు ఇంతే అయిపోయింది అనుకున్నప్పుడు, ఆ బ్రతుకు ద్వారా ఇంతే, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేనేం చెయ్యలేను, నా పరిస్థితులు ఇంతే అనుకున్నప్పుడు, అలాంటి పరిస్థితులలో ఇదిగో నేనున్నానని చెప్పి మాట్లాడినటువంటి దేవుడు, చాలామంది వ్యక్తులతో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఈ ప్రవచన వాక్యం మనం చూస్తే యేసుప్రభుల వారి యొక్క జననం గురించి మనకి గుర్తు చేస్తుంది. కానీ అంతకుముందు మరియా చూస్తే ఒక ఎన్నికలేని స్త్రీ. ఇశ్రాయేలు ప్రజలలో ఆ రోజులలో యూదా జాతిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే ఒకవేళ పురుషుని ఎరక్కోకుండా గర్భం దాలుస్తే రాళ్ళతో కొట్టి చంపాలి, అది అక్కడ ఉన్నటువంటి రూలు. కానీ అలాంటి చిన్న ఆ యొక్క పరిస్థితుల గుండా ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ దాక్కున్నటువంటి రోజులు చాలా రోజులు ఉండి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్ లేఖనాలు మనం సినిమాలలో చూసే ఉంటాం, చాలా సినిమాలు చూస్తుంటాం యేసుప్రభుల వారి యొక్క జననం గురించి. నా చిన్నప్పుడు సినిమాలు వేసే వాళ్ళు ఇప్పుడు వేస్తున్నారో లేదో తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఆ సినిమాలు చూడట్లేదు. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభుల వారి యొక్క జననం చాలా సినిమాలు ఉన్నప్పుడు ఆ సినిమాలలో మరియా యోసేపులు చాలా రోజులు కొన్ని ప్రాంతాలలో దాచిపెట్టుకున్నటువంటి రోజులు ఉండి ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కని మాట ఏంటంటే, నీవు కూడా ఎన్ని సంవత్సరాలు దాక్కొని ఉన్నావేమో, 2024లో నీ కన్నీటితో నువ్వు దాక్కొని ఉన్నావేమో, బాధలో నువ్వు దాక్కొని ఉన్నావేమో, కష్టాలలో దాక్కొని ఉన్నావేమో, కన్నీటితో అలసిపోయావేమో, నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే, మారదనుకొని నువ్వు ఉండి ఉన్నావేమో. అయితే రాబోయే 2025వ సంవత్సరంలో ఇక మీదట నువ్వు అల్పమైన వాడు, అల్పమైన దానివి కాదని నా దేవుడు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరియా అలా కొన్ని దినాలే దాక్కున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. గర్భం ధరించినటువంటి కుమారుడు భూమి మీద పడినప్పుడు యేసు రక్తమే జై. మరియ కంట మొత్తము కీర్తే. ఎలిజబెత్ యేసు ప్రభుని కడుపులో ఉన్నప్పుడు ఆవిడ గురించి ఏం చేసింది? పొగిడింది, ఆవిడను గణపరిచింది. అమ్మా, ఇదిగో నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డను నేను చూడగానే నా కడుపులో ఉండే బిడ్డ గంతులేస్తున్నాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినటువంటి దానవు, స్త్రీలలో నీవు అలా ఉంటావు, ఇలా ఉంటావు, రాబోయే రోజుల్లో అది ఇలా ఇది ఇలా అని చెప్పేసి ఆవిడను ఏం చేశారు? ఎలిజబెత్ మరియను గణపరిచింది. నేనంటాను, ఒకవేళ నీవు కూడా మరియలాగే దేవుని సన్నిధానంలో నీవు కనిపెట్టుకొని జీవిస్తూ ఉంటే నీ జీవితానికి కూడా నా దేవుడు గణపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనం చేస్తున్న చిన్నపాటి పరిచర్యలను కానీ, మనం చేస్తున్నటువంటి చిన్నపాటి ప్రార్థన కానీ, చిన్నపాటిది ఏ పని మనం చేసినా కూడా ఆ పనిని చూసినటువంటి దేవుడు దాటిపోయే దేవుడు కాదు. కానీ దాటిపోని దేవుడు, దయనీయుడైనటువంటి దేవుడు మరియను ఏ విధంగా సంఘములోను, తర్వాత బైబిల్ గ్రంథములోను, మరి అలనాడున్నటువంటి ఇప్పటికీ ఈ ప్రపంచం మొత్తానికి కూడా మరియది ఒక ప్రశస్తమైన స్థానం. ఒకవేళ నీవు కూడా పరిస్థితులు గుండా దాక్కొని ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటే నీకు కూడా దేవుడు రాబోయే రోజుల్లో ఒక ప్రశస్తమైన స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే గిద్యోను, న్యాయాధిపతుల గ్రంథము గిద్యోను ఎక్కడున్నాడు? న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాడన్న. న్యాయాధిపతుల గ్రంథము చిన్నవాడే, ఎన్నికలేనటువంటి వాడు. నాకు కులము లేదు, నాకు మతము లేదు, నా మతం చూస్తే చిన్నది, నేను కూడా నీ సేవకు పనికొస్తానా, నేను కూడా నీ మందిరంలో ఉండడానికి నేను ఉపయోగపడతానా, నేను కూడా ఇక మీదట ఏదైనా నేను చేయగలనా ప్రభువా అని చెప్పి దేవునికి సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. అతడు, చిత్తము నా ఏలినవాడా, అమ్మ చదువమ్మ. మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, చాలమ్మ. ఇక్కడ మనం గమనిస్తే
దేవుడే ప్రత్యక్షమయ్యాడు గిద్యోనుకి. అతనికి దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, అతను ఆ యొక్క మస్తిక వృక్షము కింద కూర్చొని అక్కడ గానుగ చాటున గోధుమలు దుల్లకొట్టుకుంటూ ఉన్నాడు. తనకున్నటువంటి కష్ట పరిస్థితులను బట్టి ఆ కాలములో వాళ్ళకు ప్రార్థన చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ అన్నం తినాలనుకుంటున్నారు, నోటి వరకు ముద్ద పెట్టుకుంటున్నారు. నోటి వరకు ముద్ద పెట్టుకున్నప్పటికీ కూడా నోట్లోకి తినడానికి తిండి వెళ్తున్నప్పుడు మిద్యామీనులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నారు, వాటన్నింటిని కూడా పాడు చేసి ఆ పంటను తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. మనకు కూడా చూస్తే మనకు కూడా ఆశీర్వాదాలు మన వరకు మనకు దగ్గరికి వస్తున్నాయి, కానీ ఆశీర్వాదాలు మనం ఏం చేస్తున్నాం అంటే అనుభవించలేకపోతున్నాం. దీవెనలు మనకు వస్తున్నాయి, ఆ దీవెనలు మనము అనుభవించలేకపోతున్నాం. వాగ్దానాలు మనకు ఉంటున్నాయి, ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చుకోకుండా పోతూ ఉన్నటువంటి జీవితాల్లో మనం ఉంటున్నాం. అయితే గిద్యోను జీవితంలో ఆశీర్వాదము, గిద్యోను జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడడానికి గల కారణం ఏంటంటే, ఆ గానుగ చాటున చిన్నవాడైనటువంటి గిద్యోను దేవుని పాదాలు పట్టుకోవడం. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా గిద్యోనులాగా వాడబడాలంటే, గిద్యోనులాగా దేవుడు నిన్ను కూడా చూడాలంటే ఎడతెగక నువ్వు ప్రార్థించేటువంటి దానవై ఉండాలి, ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు అంటాడు, దేవుని యొక్క సన్నిధానాన్ని అతడు వెతుకుతూ ఉన్నాడంట. అయితే నేనంటాను, దావీదు మహారాజు వెతుకుతున్నటువంటి ఆ సందర్భంలో, అంటే మనం ఎప్పుడు వెతుకుతామండి? ఏదన్నా పోగొట్టుకున్నప్పుడే కదా మనం వెతుక్కుండేది. మన ఇంట్లో బంగారు పోయింది, మన ఇంట్లోకి ఎవరన్నా వస్తే వారు ఏమైనా తీసుకున్నారేమో మనం అడుగుతాము. కన్నీరు గార్చి బాధతోను, భార్యాభర్తలు బాధతో పిల్లలకు చెప్పి, వాళ్ళకు చెప్పి, వీళ్ళకు చెప్పి బోరుని ఈడ్చి బాధపడుతూ వస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క 2024లో నీవు కూడా దేవుని సన్నిధి పోగొట్టుకొని ఉన్నావేమో. ఇక్కడ గిద్యోను అయితే చిన్నవాడే, అల్పమైనటువంటి వాడే, శక్తి లేనటువంటి వాడే, తన కులము పనికిరాదు, తన గోత్రము పనికిరాదు, తనకు ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో దేవుని యొక్క వాక్కు గిద్యోనికి ప్రత్యక్షమయ్యి గిద్యోనుతో మాట్లాడుతున్నటువంటి చక్కని మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. మన పరిచర్య పేరేంటి? మన సంఘం పేరేంటి? గిద్యోనేనా? హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను అన్న మాటకు అర్థం ఏంటి తెలుసు ఎవరికన్నా? తెగ నరికేటువంటి వాడు అని అర్థం అంట. అయితే నేనంటాను, గిద్యోను ఆ పేరు వారి తల్లిదండ్రులు ఎలా పెట్టారో తెలియదు, కానీ అతడు ఆ పేరుకు సార్థకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన మందిరానికి మనం పేరు పెట్టుకున్నా కూడా ఆ మందిరానికి ఆ పేరుకు తగినటువంటి సార్థకం మనం కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ నెల్లూరు ప్రాంతంలో మన పరిచర్య చిన్నగా మొదలైనప్పటికీ కూడా దేవుడు ఈనాడు మనల్ని ఆశీర్వదించి, మన పరిచర్యను ఆశీర్వదించి, మన సేవకుల యొక్క ప్రార్థన, మన సేవకురాలి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అనేకమైనటువంటి బ్రాంచులు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ బ్రాంచ్లను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే గిద్యోను ఒక మంచి విశ్వాసికి మాదిరికరంగా జీవిస్తే, ఆయన ఆ యొక్క కలము దగ్గర అక్కడ కూర్చున్నప్పుడు ఆయన కూర్చొని ఆ యొక్క పరిస్థితులన్నిటికీ మరుగై ఉండి గానుగ చాటున గోధుమలు దుల్లకొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవుని సన్నిధానాన్ని కోల్పోకుండా ఆయన ఎక్కడ 2-3 నా నామమున కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానన్నాడు గనక, గిద్యోను అక్కడ కూర్చొని గానుగ విసిరేటప్పుడు కూర్చొని ప్రార్థన చేసి ఉండొచ్చు. తన పరిస్థితులను బట్టి, ప్రభువా మేము అన్నం తినాలనుకుంటున్నాం కానీ తినలేకపోతున్నాము, ఆహారం నోటి వరకు వస్తుంది, ఆహారాన్ని మేము భుజించలేకపోతున్నామయ్యా, నీ సన్నిధానంలో నేను గడుపుతూ ఉన్నా ప్రభువా, నాకు నువ్వు న్యాయం తీర్చవా ప్రభువా, నువ్వు న్యాయాధిపతి అయిన దేవుడవు కదా ప్రభువా అని గిద్యోను ప్రార్థన చేస్తూ వస్తున్నటువంటి సమయంలో ఆ చిన్నవాడిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నటువంటి మాట ఏంటంటే, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని అలక్ష్యము చేయక అక్కడ మందిరానికి కూర్చొని వారికి ప్రార్థన చేసుకోవడానికి ఆ మందిరం లేకపోయినప్పటికీ కూడా గిద్యోను ఆ గానుగ చాటున మరుగైపోయి ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. మరి నీవు కూడా నీ ఇంట్లో మరుగైపోయి నువ్వు ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబాలలో మనం ఎంత మటుకు ప్రార్థన చేస్తున్నాం? దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అంటాడు. మన పరిస్థితులన్నీ కూడా చాలా మటుకు 2024లో ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొని ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు కూడా మనందరం కూడా నడిచి ఉండొచ్చు. అయితే ఈ యొక్క ఆదివారం, ఈ సంవత్సరానికి లాస్ట్ ఆదివారం, చివరి ఆదివారం,
ఎన్నో ఆదివారాలు దేవుని యొక్క సన్నిధానాన్ని మనము కోల్పోయి ఉంటాం. కానీ చాలామంది పండగకు వచ్చేటువంటి క్రైస్తవులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మరి అలా పండగకు వచ్చి అలా కనపడే వాళ్ళు ఉంటారు. చాలా మటుకు సెంటిమెంట్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఈ డిసెంబర్ 31 దాటిపోయేటప్పుడు మనందరం అనుకుంటాం, రేపు సంవత్సరం నుంచి నేను బాగా ప్రార్థన చేసుకోవాలి, రేపు సంవత్సరం నుంచి నేను మందిరానికి వెళ్ళాలి, రేపు సంవత్సరం నుంచి నేను దేవునికి ఇంత సమయము ఇవ్వాలి అని మనం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ చేయకోకుండా ఉండనే ఉంటాం. అయితే అల్పమైన దానివిగా, సహోదరుడిగా నీవు ఉండకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిన ఒక పని ఏంటంటే, గిద్యోను గానుగ చాటున దేవుని యొక్క హస్తాలు, దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు. నువ్వు నేను కూడా దేవుని యొక్క పాదాలు పట్టుకునేటువంటి వారమై ఉండి ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి, ప్రతిరోజు మనము బైబిల్ చదవాలి, బైబిల్ చదువుతూ రావాలి. ఎందుకంటే గిద్యోను అలా చేస్తూ వచ్చాడు కాబట్టి యెహోవా అతనికి తోడై ఉండి యెహోవా అతని పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడుగా ఆశీర్వదించి దీవించాడు. ఆ దీవించినటువంటి ఆ ప్రతిఫలము ఆ యొక్క మాట నెరవేర్చకుండా అయితే పోలేదు. ఖచ్చితంగా గిద్యోని జీవితంలో ఆ మాట ఏమైందంటే నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. శత్రు యొక్క సైన్యాన్ని అతను సమకూర్చాడు. ఒకసారి చూద్దాం. అనేక మంది ద్వారా గిద్యోను యుద్ధం చేయలేదు, కొద్ది మంది ద్వారా మాత్రమే గిద్యోను యుద్ధము చేశాడు. చూడండి ఒకసారి. సమయానికి అనుకూలంగా, సమయాన్ని బట్టి ఎవరైతే యుద్ధదండులో సిద్ధముగా ఉన్నారో 7వ అధ్యాయంలో మనం గమనిస్తే వారికి అతడు కొంతమందిని ఎన్నిక చేసుకుంటాడు. 3,000 మందిలో నుంచి 3,000 మందిలో నుంచేనా? చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు చూస్తే అక్కడ యెహోవా ఎవరిని గురించి చెప్పుతున్నావు? వాడు నీతో పోబలేను, పోకూడదని. చాలమ్మా. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కని మాట ఏంటంటే, గిద్యోనుతో పాటు యుద్ధము చేయడానికి దేవుడు కొంతమందిని ఎన్నుకుంటున్నాడు. గిద్యోనుతో పాటు యుద్ధము చేయడానికి ఎవరినైతే ఎన్నుకుంటున్నాడో వారిని దేవుడు పరీక్షిస్తున్నాడు. అక్కడ అనేక మంది ఉన్నారు. అయితే ఈ గిద్యోను యొక్క మినిస్ట్రీస్లో ఎంతమంది అయితే ఉన్నారో, ఈ యొక్క సన్నిధానంలో ఎంతమంది అయితే నివసిస్తున్నారో, సన్నిధానంలో ఉన్నటువంటి వారందరితో దేవుడు అనే మాట ఏంటంటే, లోకములో అనేక మంది ఉన్నారు. లోకములు అనేక మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ అనేకమైనటువంటి ప్రజల్లో నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడు. ఎందుకంటే నీవు దేవునికి కావాలి. దేవుడు నీ ద్వారా లోకములు అనేక మందిని జయించాలనుకుంటున్నాడు, ఆయన స్వారూప్యంలోకి మార్చాలనుకుంటున్నాడు. ఇంతవరకు కూడా ఒకవేళ నీవు ఇంకను కూడా దేవునికి పరిపూర్ణంగా దేవుని యొక్క సన్నిధానంలో అప్పగించకపోతే ఈ యొక్క ఆఖరి ఆదివార దినంలో నువ్వు దేవునికి సమర్పించుకో. ఎందుకంటే గిద్యోను ద్వారా దేవుడు అనేక మందిని జయించడానికి బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు ఉన్నారు. సేవకుల ద్వారా దేవుడు అనేక మందిని దేవుని యొక్క సన్నిధానానికి నడిపించాలనుకొని దేవుడిని సేవకులను నిలబెట్టారు. అయితే అదే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చక్కని మాట అంటాడు, ఇదిగో నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, నేను శత్రువును జయించడానికి వెళ్తున్నాడు, నేను శత్రువులతో మాట్లాడడానికి వెళ్తున్నాడు, శత్రువును కొట్టడానికి వెళ్తున్నాను. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో లోకంలోనికి యుద్ధం చేయడానికి వెళ్తున్నానో మీరు కూడా అదే విధంగా రండి అంటాడు. 7:17లో ఉంటుంది ఆ మాట. నేను దండు మీదకి వెళ్తున్నాను, నేను శత్రువును జయించడానికి వెళ్తున్నాను, లోకంలో ఉన్నటువంటి వారిని జయించడానికి వెళ్తున్నాను, లోకంలో ఉండే పరిస్థితులను కొట్టడానికి వెళ్తున్నాను, లోకంలో ఉన్నటువంటి వారి యొక్క హృదయాలను తెగ నరకడానికి వెళ్తున్నాను, శత్రువు యొక్క గుండెలు చీల్చడానికి బయలుదేరి వెళ్తున్నాను. నేను ఏ విధంగా యుద్ధము చేస్తున్నానో మీరు కూడా నాతో పాటు అదే విధంగా మీరు యుద్ధము చేస్తూ రండి అని చెప్పి గిద్యోను ఒక మాట చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఆ చిన్నవాడే, అల్పమైనటువంటి వాడే, దేవుని సన్నిధానంలో నిలబడడానికి కూడా అర్హత లేనటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధానంలో కృప పొందుకున్నటువంటి అతను లోకములో శత్రువుతో యుద్ధము చేయడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అయితే దేవుడు 2024 సంవత్సరంలో ఎలా ఉంచాడో తెలియదు, కానీ 2025లో మీ దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడేది ఏంటంటే, మీరందరూ
యుద్ధము చేయడానికి సిద్ధపడేటువంటి వారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము చేసేటువంటి వారై ఉండాలి. లోకంలో జీవించేటువంటి వారి యొక్క హృదయాలను మనము గెలిచేటువంటి వారమై ఉండాలి. 2024లో దేవుడు మనల్ని ఎందుకు మరుగు చేసి ఉంచాడంటే, పరిస్థితులందరి గుండా కూడా మనల్ని పరిస్థితులకు అప్పచెప్పి పరిస్థితులను బట్టి మనం దాచిపడి ఉండి ఉంటాం. కాబట్టి ఆ పరిస్థితులన్నిటి గుండా కూడా మనం దాచిపడినప్పుడు 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, శత్రు యొక్క స్థావరాలు మనం కూల్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము మన యొక్క సేవకులైనటువంటి వారిని వెంబడించడం చాలా అవసరం. ఈ రోజులలో కరువు అయిపోయేది ఏంటంటే, సేవకులను వెంబడించడం చాలా మటుకు కరువైపోతూ ఉంటుంది. సేవకులు ఎవరన్నా ఒక మాట చెప్పారనుకో, ఆ మాటకు లోబడేటువంటి స్థితిలో సంఘాలు ఉండరు. మీరందరూ మీ సేవకుని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? అయ్యో, అది కూడా చెప్పట్లేదు మీరు. ముందర కూర్చున్నటువంటి మా చెల్లెలు అసలు తల కూడా పైకి ఎత్తి చూడట్లేదు. నేను నచ్చలేదా మీకు? లేకుంటే నా వాక్యం నచ్చలేదా? హల్లెలూయా, హల్లెలూయా. మీ పాస్టర్ గారిని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తి చూపించండి. అయ్యయ్యో, ముందరుండే చెల్లెలు అసలు ఎత్తట్లేదు. సొగమెత్తిన వాళ్ళు ఉన్నారు. సొగమే ప్రేమిస్తున్నారా? అమ్మగారు ఏమనరు? హల్లెలూయా. ఎత్తండి, ఎత్తి చూపించండి అమ్మా. మీ చేతులు చూపించండి. అయ్యగారిని ఎంతమంది ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. ప్రేమిస్తున్నారా? మీరందరూ ప్రేమిస్తున్నారా? అయ్యో, ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తున్నారు. ప్రేమించడం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాట వినడమే ప్రేమించడం. ఆ మాటకు లోబడ్డమే ప్రేమించడం. సేవకుని గనక మనం ప్రేమిస్తే సేవకుని అంటి పెట్టుకొని జీవించేటువంటి వారిగా ఉంటాం. ఇక్కడ గిద్యోను యుద్ధదండను కొట్టడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. కొంతమంది నీళ్ళు ఎలా తాగారు, ఆ నీళ్ళు తాగినటువంటి విధానాన్ని బట్టి అక్కడ వారిని యుద్ధానికి తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా నేనంటాను, 2025లో మనం శత్రువును జయించాలంటే మన సేవకులు మనము వెంబడించాలి. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే, మన దైవ సేవకులు, మన ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట మనము విని లోబడతాం. అంతేనా? ప్రేమించేవారు లోబడతారా లేదా? సామెతల గ్రంథంలో ఉండదు, ప్రేమ ప్రతి దోషాన్ని కప్పుతుంది, ప్రతి పాపను కూడా కప్పేస్తుంది. ఇప్పుడు ఇంట్లో పిల్లలు కనుక తప్పు చేశారనుకో, తల్లి కఠినమైన శిక్ష ఏమైనా వేస్తుందా? ఒకవేళ కఠినమైన శిక్ష వేసినా కూడా అది కొద్ది మట్టుకే. వాళ్ళను ప్రేమిస్తుంది కనుకనే, ఆ ప్రేమ ఉంది కనుకనే, ఆ ప్రేమను బట్టి ఆ బిడ్డకు తల్లి శిక్ష వేసినా కూడా కొద్ది నిమిషమే. అయితే భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ, భర్త ఏ తప్పు చేసినా కూడా భార్య ఏం చేస్తుంది? క్షమించేస్తుంది. తాగి వచ్చినా, ఒకవేళ భర్త కొట్టినా తిట్టినా ఏం చేసినా భార్య ఏం చేస్తుంది? భర్తను క్షమించి ఆయనతో కూడా సహజీవనము కొనసాగిస్తుంది. ఒకవేళ కొద్ది దినాలు అలిగి అమ్మగారింటికి వెళ్ళినా అక్కడ భర్తను ఒక్క మాట అంటే ఒప్పుకోరు. నా భర్తను అనడానికి నువ్వెవరు అంటారు. అయితే ఇందాక పాట పడింది కదా మా ఆవిడ, మాకు పెళ్ళయ్యి ఇప్పుడు ఇది మాకు 7వ నెల అనమాట. ఇది 7వ నెల అవుతుంది. ఈ 6 నెలలలో ఎప్పుడన్నా మేము మత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు మత్తయ్య గారు వాళ్ళు ఒకవేళ ఆ టిఫిన్ కానీ భోజనం కానీ ఏదైనా ఆలస్యం చేసినా, నీవు ఇక మీద అల్పమైనటువంటి వాడు కాదు, నీకు నేను బలము ఇస్తున్నాను, శక్తిని ఇస్తున్నాను, నేను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఆశీర్వాదంతో నింపాలనుకుంటున్నాను, శక్తితో నింపాలనుకుంటున్నాను, బలముతో నింపాలనుకుంటున్నాను. ఇదిగో నీ ద్వారా నేను శత్రువులను జయించాలనుకుంటున్నాను. నీ ద్వారా నువ్వు ఇన్ని రోజులు గానుగ చాటున మరుగుపరచబడి ఉన్నావు, పరిస్థితుల గుండా నువ్వు మరుగుపరచబడి ఉన్నావు, పరిస్థితులలో నువ్వు కూరకపోయి ఉన్నావు, కుటుంబ అవస్థలలో నువ్వు కూరకపోయి ఉన్నావు. నువ్వు ఒకవేళ దేవుని యొక్క సన్నిధానంలో అలాంటి పరిస్థితులలో నువ్వు ప్రార్థన చేస్తుంటే నా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధానానికి రాకుండా, దేవుని సన్నిధానంలో ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయన కీకోకుండా ఉంటే మనకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మన కుటుంబం ఎలా దీవించబడుతుంది? మన పిల్లలు ఎలా దీవించబడతారు? మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థలో దేవుడు తల్లిదండ్రులకు మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. కుటుంబంలో తల్లిదండ్రులకు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడంటే, తండ్రిని బట్టి పిల్లలు ఎదుగుతూ వస్తారు,
తండ్రి తాగుడుపోతాడైతే పిల్లలు కూడా ఏమవుతారు? అలాగని లోకంలో లేరులే, కానీ లోకంలో సామెతలు ఉన్నాయి. అరే ఈ నాన్న తాగుడుపోతుర్రా, ఈడి తాత అలాంటోడ్రా, వీళ్ళ అమ్మ అలాగుండుద్దిరా, ఈడు అలాగే ఉంటాడురా, వీళ్ళు ఎందుకు మారుతారని చెప్పి సామెతలు ఉంటాయి. అలాగే మనము కూడా మన పిల్లలకి చిన్న వయసులో నుంచి భక్తి నేర్పించాలి. నీవు తల్లిగా ఉన్నటువంటి నీవు, తండ్రిగా ఉన్నటువంటి నీవు, పిల్లలకి మంచి భక్తి మనం నేర్పించాలి చిన్న వయసులోనే. మరి హెబ్రీ స్త్రీలు చురుగ్గా ఉంటూ వాళ్ళు తమ పిల్లలకి ఆ యొక్క ఆది కాండం మొదలుకొని ద్వితోపదేశ కాండం వరకు ప్రతిదీ కూడా కంఠోపాఠంగా నేర్పించేటువంటి వాళ్ళు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. మాట ఏంటంటే, మీరు ఎంత మటుకు మీ పిల్లలకి భక్తి నేర్పిస్తున్నారు? బాలుని నడవలసిన త్రోవల వాణ్ణి నేర్పుము, వాడు పెద్దవాడైనాక త్రొట్టిలినా తొలగిపోడు. చిన్నప్పుడే మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధానానికి పొమ్మని చెప్తున్నాం, కానీ మనం ఇంటికి తాళాలు వేసుకొని వస్తే మన పిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఒకరోజు పక్కకి వెళ్తాడు, 2 రోజులు ఫ్రెండ్స్తో తిరుగుతాడు, 3 రోజులు తిరుగుతాడు, 4వ వారంలో ఏమవుతాడు? ఖచ్చితంగా మందిరానికి వస్తాడు. అలా మన పిల్లలకి మనము అలవర్చాలి. నా జీవితంలో నేను ఈరోజు మీ ముందర నిలబడి మాట్లాడడానికి అస్సలు అర్హుని కాను. మా నాన్న ఒక మంచి తాగుడుబోతు, బాగా తాగేవాడు. మా అమ్మ దేవుని సన్నిధానంలో దేవుని నమ్ముకున్నటువంటి తర్వాత బాగా ఎప్పుడు ప్రార్థన చేసేది. ఒకవేళ మా కడపలో అయితే, నాది కడప దగ్గర ప్రొద్దుటూరు అనమాట. మా ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ బిందెలు ఉంటాయి నీళ్ళు పట్టుకోవడానికి. ఇటు సైడ్ స్టీల్ బిందెలు ఏమైనా ఉంటాయేమో, ప్లాస్టిక్ బిందెలు ఉంటాయో లేవో తెలియదు నాకు. మాకు అటు సైడ్ ప్లాస్టిక్ బిందెలు ఉంటాయి. బిందెలకు నీళ్లు పడుతున్నా, ఒకవేళ బాణలకు తెచ్చి కడవలకు తెచ్చి నీళ్లు పోస్తున్నా ప్రార్థన చేసి వాటికి నీళ్లు పోసేది. ఆవిడ ఎప్పుడు ప్రార్థన చేసేది. నేను ఈ బైబిల్ నా యొక్క 4వ తరగతి నుంచి చదవడం మొదలుపెట్టా. 4వ తరగతి నుంచి నేను చదవడం మొదలుపెట్టినప్పుడు ఎలా చదివేవానంటే ఆ ఈ అని చదివేవాని. ఆ మా అమ్మ అలా పదాలు ఒక్కొక్కటి కలుపుతూ చదువుకుంటూ వచ్చేవాని. ఒక దేవుని మహాకృపను బట్టి నేను డిప్లొమా చదివేటప్పుడు కానీ, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ నేను రాస్తున్నప్పుడు కూడా ఒకరోజు మా చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ మ్యాథ్స్ నాకు రాదు, నేను ఫెయిల్ అవుతాను అనుకున్నా. అయితే దేవుని సన్నిధానం ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చొని మా కుటుంబం అంతా కలిసి ఎప్పుడు మందిరము అంటే చాలు. ఎన్ని పరిస్థితుల్లో మా నాన్న తాగుతున్నప్పుడు మా అమ్మ ప్రార్థన ద్వారా మా నాన్న మారాడు. దేవుని అంగీకరించి, సొంత రక్షకుడికి అంగీకరించి బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో మందిరానికి అందరం రావడం మొదలుపెట్టాడు. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. ప్రేమించినటువంటి పిల్లలకి ఆస్తులు సంపాదిస్తారు. ఒక అమ్మాయి వయసుకు వస్తుందంటే తల్లి ఇప్పటి నుంచే పిల్ల కోసము ఆ పిల్లను ఒక అయ్య చేతిలో పెట్టడానికి కావాల్సినటువంటి బంగారు గురించి, చీరల గురించి, అమ్మాయికి రాబోయే భవిష్యత్తు ఎలాగుంటుందో తెలీదు, ఆ అయ్య గురించి ఇప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ తండ్రి అయ్యాడనుకో, ఆ తండ్రి అయితే ఆ పిల్లలకి ఏం కావాలనో ఆలోచిస్తారు. తల్లి అంట పిల్లల్ని చాలా గమనిస్తే, తల్లి ఎప్పుడు పిల్లల్ని ఎక్కడ పెట్టుకునేది? సంకలో ఎత్తుకున్నప్పుడు సంకలోనే పెట్టుకుంటారు కదా ప్రతి తల్లి. సంకలో తల్లి ఎందుకు పెట్టుకుంటుంది అంటే పిల్లలు ఎప్పుడు తన కనుచూపు మేరలోనే ఉండాలని తల్లి ఆశ అంట. కానీ తండ్రి అంట పిల్లల్ని అంట తన భుజాలపైకి ఎత్తుకుంటాడంట. ఎందుకు ఎత్తుకుంటాడంటే పిల్లలు ఎప్పటికీ తన యొక్క తండ్రిని మించినటువంటి వారు అవ్వాలని చెప్పేసి ఆ తండ్రి యొక్క కోరిక అంట. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో గిద్యోను వల్ల నీవు, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, గిద్యోను వల్ల నీకు, నీ కుటుంబానికి ఒక మంచి పేరు రావాలంటే, గిద్యోను యొక్క ప్రార్థన చూసినటువంటి దేవుడే యెహోవా యొక్క దేవుడే ప్రత్యక్షమై అక్కడ అతనితో అంటున్నాడు, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు, నువ్వు ఇక మీదట అల్పమైన వాడవు కావు. ఎందుకు నువ్వు అల్పమైనటువంటి వాడవు కాదంటే, యెహోవా దేవుడు అతని యొక్క న్యాయాధిపతిగా ఆశీర్వదించాడు. ప్రజలకు తీర్పు తీర్చేటువంటి వాడిగా ఆ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అనేకమైనటువంటి మేలులతో దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అప్పులన్నీ కొట్టివేయాలనుకుంటున్నాడు. అయితే తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు ఈ అప్పుల సమస్యలన్నీ మనకు పోవాలంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చెయ్యాలి. మా అమ్మగారైతే రోజు, ఇప్పుడు నేను ఇట్లా బయటకు వచ్చినా కూడా, ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చేటప్పుడు మా అమ్మని అడిగి ప్రార్థన చేసుకొని వచ్చా. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మా అమ్మ వేకొచ్చి ఆమున మొదలుకొని 2 నుంచి మా ఇంట్లో ఎవరి టైం వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. 2 నుంచి 4 వరకు, 5 వరకు నేను, నా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తాం. మా పెళ్ళైనప్పటి నుంచి మా ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో
మేము ఒకవేళ పిల్లలుగా మేము కొన్నిసార్లు లేచి మేము ప్రార్థన చేసినా చేయకపోయినా మా నాన్నోళ్ళు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డలకు క్షేమమును కలుగ చేస్తుంది. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన పిల్లలకు కవచాన్ని ధరింప చేస్తుంది. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన పిల్లలకు తరతరములకు దేవుడు ఎత్తిపడతాడు. హల్లెలూయా. తరతరములకు దేవుడు తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఏం చేస్తాడు? ఎత్తిపడతాడు. అదేవిధంగా తల్లిదండ్రులు చేసేటువంటి దోషాలు కూడా దేవుడు ఎత్తి పడతాడు. అయితే నేనంటున్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి తల్లి కూడా తన పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి తల్లిగా దేవుడి ఇక్క మీదట మార్చును గాక. ఆమేన్. ఎందుకంటే తల్లిగా తండ్రిగా నీవు ఉన్నప్పుడు తల్లివి నీవు ప్రార్థించడము మొదటగా నువ్వే మోకాలు వంగి ప్రార్థన చేస్తే నీ బిడ్డ కూడా ప్రార్థన చేస్తాడు. నువ్వు బైబిల్ చదవడం నువ్వు మొదలు పెడితే నీ బిడ్డ కూడా ఆటోమేటిక్గా బైబిల్ చదివేటువంటి వారిగా ఉంటారు. తల్లిగా నీవు మొదటిగా నువ్వు సన్నిధానానికి రావడం మొదలు పెడితే ఆటోమేటిక్గా నీ వెనకబడి నీ పిల్లలు కూడా మందిరానికి వస్తారు. మరి ఈరోజు రావాల్సిన వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ నీవు నేను కూడా అలా తీసుకొని వస్తే ఇక్కడ కొంతమంది తల్లులను చూస్తున్నా. ఆ తల్లులకి దేవుడు ఎంత లేదన్నా ఒకరిద్దరు పిల్లల్ని ఇచ్చి ఉంటాడు. అలా ఇద్దరు చొప్పున ఒక తల్లికి ఇద్దరు చొప్పున పిల్లలు కనుక ఉంటే ఆ పిల్లలందరూ కూడా మందిరానికి వస్తే ఎలా ఉంటుంది? మన మందిరం ఏమవుతుంది? మొత్తము ఫుల్ అయిపోతుంది. ఇంకా మనము ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. ఒక ఆరాధన అయిపోయి రెండో ఆరాధన కూడా మనం పెట్టచ్చు. యేసు రక్తమే జై. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే రెండో ఆరాధన కాదు, మూడో ఆరాధన కూడా పెట్టచ్చు 2025లో. అంతే అంటారా? ఏమాయ్య గారు మీ కొద్ది మీరు చెప్తూనే ఉన్నారు అన్నట్లు చూస్తున్నారు. ఇంకొక ఆరాధన పెట్టుకుందామా వద్దా? ఒక ఆరాధనే మాకు కష్టంగా ఉందండి, రెండో ఆరాధన ఇంకేంటండి అంటారా? రెండో ఆరాధన కావాలి. మన బ్రాంచెస్ అన్నీ క్రీస్తు కొరకు రోషం కలిగిన బ్రాంచెస్గా తయారు కావాలి. క్రీస్తు కొరకు ఒక గుంపు జనాంగాన్ని మనము లోకంలో నుంచి నరికివేసి ఈ యొక్క మందిరంలో మనం నాటేటువంటి వారిగా మనము ఉండాలి. ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో అంటాడు, సుకుమారి సుందరియగు నేను పెకిలించుచున్నా అంటాడు. ఒకసారి చూడండి ఆ మాట, చక్కని మాట. ఆ మాట నాకు చాలా ఇష్టం. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. అమ్మ యిర్మీయా 6:3 అమ్మ, 6:3 సారీ 6:2 అమ్మ. చాలా ఏమంటున్నాడు? అందరూ పలకండి ఒకసారి. ఏం చేస్తున్నాడు? పెళ్ళగించుచున్నాడు అంట. ఏం చేస్తున్నాడు చెప్పాలి గట్టిగా ఒకసారి అందరనండి. పెళ్ళగించుట, పెళ్ళగించుట, పెళ్ళగించుట. అయితే లోకములో ఉండేటువంటి నిన్ను దేవుడు ఏం చేశాడు? పెళ్ళగించాడు. వేర్లతో కూడా కుదిపేశాడు. పట్టుకొని ఒక ఊపాడు. ఈ నెల్లూరుకి ఎప్పుడు వర్షానికి నెల్లూరుకి చాలా అభినవ భావ సంబంధం, భార్యాభర్తలాగా సంబంధం ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటాయి. వర్షాలు ఎక్కడైనా రావాలంటే ఫస్ట్ తీరం దాడుతుందంటే ఫస్ట్ మీ నెల్లూరునే దాకాల. అల్పపీడన మీద ఏర్పడుతుందంటే ఇక్కడికే ఫస్ట్ ఉండుద్ది. ఏ భీమత్వమైనా వరద భీమత్వం అంటారు, వరద భీమస్తవం అంటారు. అలాంటి భీమస్తవంగా దేవుడు నిన్ను కూడా లోకంలో ఉంటే బాగా పట్టుకొని కుదిపాడు. కష్టాలలో ఊపాడు, కన్నీరులో ఊపాడు. ఇంకా చాలా నా బ్రతుకు ప్రభువా, నేను చచ్చిపోతున్నా, నాకు చాలు, నాకెవ్వడు లేడన్నటువంటి సమయంలో అమ్మా నేనున్నా నీ కొరకు, అయ్యా నేనున్నా నీ కొరకు, అందుకే నేను చెయ్యూతనిస్తాను అన్నప్పుడు, ఒకవేళ ఆ టైంలో దేవుడు నీతో మాట్లాడి ఉన్నప్పుడు, సేవకులు నీ దగ్గరికి వచ్చినప్పుడు, వారు చెప్పే మాటలు నీవు నేను అంగీకరించినప్పుడు ఈరోజు ఈ మందిరంలో మనం కూర్చొని ఉన్నాం. హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను కూడా పెకిలించాడు. పెకిలించినటువంటి నిన్ను దేవుడు ఇక్కడ నాటాడు. అయితే గిద్యోనును అక్కడ దేవుడు అంటున్నాడు, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అంటున్నాడు. పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, చిన్నవాడా, అరే నువ్వు పనికిరాని వాడు అనుకుంటున్నావు, అందుకే నీకు నేను బలం ఇస్తున్నా, శక్తిని ఇస్తున్నా అంటున్నాడు. 300 మందిని, ఎంతమందిని? 300 మంది. ఆ 300 మంది జనాంగాన్ని దేవుడు ఏం చేశాడంటే కొన్ని వేల సైన్యమును గెలిచేటువంటి వారిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల్లూరు మొత్తానికి మంది ఒక చిన్నపాటి పరిచర్యనే, ఒక చిన్నపాటి పరిచర్య. మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు, అవునా? మన అయ్యగారి కంటే మంచి మంచి స్పీకర్లు కూడా బయట ఉన్నారు. కానీ ఎవ్వరికి లేనటువంటి ధన్యత దేవుడు మనకిచ్చిన ధన్యత ఏంటంటే మన యొక్క సంఘం పేరే నరికేటువంటి
ఏంటి? మన సంఘం ఏ సంఘం? నరికేటువంటి సంఘం. హల్లెలూయా. నరికారు ఇంతవరకు? అయ్యగారు ఒక్కరే నరుకుతున్నారు, అయ్యగారు అమ్మగారు వారి కుటుంబం నరుకుతున్నారా? ఎవరన్నా నరికారా? ఒక చెట్టునన్నా తెచ్చి ఇక్కడ ఏమన్నా నాటారా? దేవుడు నిన్నైతే లోకంలో నుంచి పెళ్ళగించాడు. దేవుడు లోకంలో నీవు వేచారిపోతున్నప్పుడు, అనేకమైన శ్రమల గుండా నడుస్తున్నప్పుడు, భర్త ద్వారా బాధపడినప్పుడు, నేను చాలు, నేను చచ్చిపోవాలనుకుంటున్నప్పుడు, బంధువులే నిన్ను వదిలేసినప్పుడు, కష్టాలలో, దుఃఖములో, నిందలలో, అవమానాలలో నిన్ను ఉంటున్నప్పుడు, నా దేవుడు నిన్ను పట్టుకొని తీసుకొని వచ్చి మందిరంలో కూర్చోడానికి దేవుడు సాయం చేశాడు. మరి ఇది చూసినటువంటి నీవు ఇంకా కొంతమందికి నువ్వు సాక్ష్యం చెప్పాలనా? ఆ వారిని కూడా నువ్వు తీసుకురావాలనా? నరకడం అనేది ఒక్క సేవకుడికి ఒక్కడికే బాధ్యత కాదు. సేవకులు ఏం చేస్తారంటే, మీరు నరికి తెచ్చి ఇక్కడ నాటినటువంటి ఆ చెట్లను ఏం చేస్తారండి సేవకులు, అమ్మగారు అయ్యగారు ఏం చేస్తారంటే, దానికి కావాల్సినటువంటి ఎరువు, దానికి కావాల్సినటువంటి నీళ్లు, దానికి ఏమేం కావాలో మొత్తం వాళ్ళు పెట్టడము మా యొక్క వంతు. అంతే అంటారా? తీసుకురావడము ఎవరి పని? మీ పనా? చాలండి అయ్యగారు, మీరు అలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మా ఇంట్లో పొద్దున్న లేచినప్పటి నుంచి మా సామాను గడుక్కోవడానికి, మా ఇంట్లో చెత్త తుడుచుకోవడానికి, మా పిల్లల పనులు చేసుకోవడానికి మాకు సమయం లేదు. ఇంకా అవన్నీ కాకుండా మళ్ళీ మందిరానికి ఇంకొకరిని తీసుకొచ్చేటువంటి సమయం మాకు యాడుంటుంది? ఒకవేళ సమయం, ఖాళీ సమయం ఏమైనా ఉంటే పక్కింటి అక్కతోనో ఇంకొక అక్కతోనో, ఆ ఊదింతో ఈ ఊదింతో కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటాము. ఇంకా ఎక్కువ సమయం ఏమైనా ఉంటే కూర్చొని అప్పుడప్పుడు రోజు కాదులే, అప్పుడప్పుడు టీవీలో సీరియల్స్, టీవీని చూస్తూ ఉంటాం. అయ్యగారు ఇలా మీరు అలా చెప్పొద్దు, లోకంలో ఉండే వారిని తీసుకొని వచ్చి మందిరానికి తీసుకురామని మీరు చెప్పకూడదు అయ్యగారు అనుకుంటూ ఉంటారు. కాదు, మన వ్యక్తిగత జీవితం ఇది కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఎవ్వరు కూడా సామాన్యమైనటువంటి వారు కాదు. హల్లెలూయా. ఒక సేవకులు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంతో కన్నీరు కార్చి, ఎంతో మోకరించి, వారి యొక్క కన్నీరు కారిపోయి, మోకాలు పగలగొట్టుకొని, ఆ శరీరంలో బలమంతా కోల్పోయి, 1 గంట ప్రార్థన చేస్తేనే మనకు ఎంతో బలహీనతగా ఉంటుంది. మోకాలు నిలబడి ప్రార్థన చేస్తే ఆ మోకాలు ఎంతో నొప్పులుగా ఉంటాయి. ఒకసారి ఒక 2 చేతులు పైకెత్తి కనీసము 1 నిమిషము మన 2 చేతులు పైకెత్తినా కూడా ఎంతో నొప్పిగా ఉంటుంది మనకు. కానీ అనునిత్యము మన సేవకులు మన కొరకు 2 చేతులు పైకెత్తుతారు. హల్లెలూయా. మన సేవకురాలు మన కొరకు 2 చేతులు పైకెత్తుతూ ఉంటారు. వారి కుటుంబం చేతులు పైకెత్తుతూ ఉంటుంది. నాకు ఇది ఎలా తెలుసు అంటే, ఈ మధ్యకాలంలో నా పెళ్ళైనాక మా అత్తగారు వాళ్ళ సంఘంలో అప్పుడప్పుడు నేను వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు మన 3 రోజులు ఉపవాస కూటాలు జరిగాయి. 3 రోజులు ఉపవాస కూటాలు జరిగితే, ఆ ఉపవాస కూటాలకి మేము అక్కడ కూటాలు మొదలు పెట్టినప్పుడు, ఆ 3 రోజులు కూటాలు మొదలు పెడితే మాకు అక్కడ ఉన్నటువంటి సంఘం చిన్న సంఘం అయితే ఎవరి దగ్గర ₹1 డబ్బులు లేవు. ₹1 డబ్బులు లేనప్పటికీ కూడా ఉపవాస కూడికలైతే స్టార్ట్ చేసాం. మా బావగారు అక్కడ పాస్టర్ గారుగా ఉంటున్నారు. ఇన్వైట్ అయినటువంటి సేవకులలో నేను కూడా ఒక పాస్టర్ గారినే వాక్యం చెప్పడానికి వెళ్ళా. అయితే 3 రోజులు కూటాలు, 3 రోజుల 6 మంది సేవకులు, 6 మంది సేవకులకు భోజనాలు పెట్టాలి, మనకు తోచినంత కానుక ఇవ్వాలి. ఆర్కెస్ట్రా వారు వస్తే ఆర్కెస్ట్రా వారికి కూడా మనము ప్యాడ్ ప్లే చేసినందుకు, కీబోర్డ్ ప్లే చేసినందుకు డబ్బులు ఇచ్చి పంపాలి. ఉత్తచేతులతో అయితే మనం పంపడం మన సంఘానికి అది ఆశీర్వాదకరము కాదనుకోని నేను మా అత్తయ్య గారు అంటున్నారు, బాబు మీరేం దిగులు పడద్దయ్యా, నువ్వు దిగులు పడి డబ్బులు లేవని చెప్పి నువ్వైతే ఏడుతూ ఒకవేళ ఆరోగ్యం పాడు చేసుకోవద్దయ్యా, ఏం కాదయ్యా, మన ప్రార్థన చేస్తాను దేవుడు తీసుకొస్తాడని చెప్పాడు. పాంప్లెట్లు తీసుకొని పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కోసము నేను మా బావగారు కొంతమందికి పిలుద్దామని వెళ్ళినప్పుడు 10 కుటుంబాలు అంటే, అక్కడ రాజమండ్రిలో మేము ఉండేటువంటి మా అత్తయ్య వాళ్ళు ఉండేటువంటి ఇల్లులు చాలా చిన్న ఇల్లులు, ఇరుకైనటువంటి ఇల్లులు అయితే ఆ ఇండ్ల గుండా వెళ్ళి 10-15 ఇల్లు ఎక్కి దిగా. నేను కొంచెం లావు ఉన్నా కదా, ఆ స్టెప్స్ ఎక్కి దిగేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, నొప్పి వస్తాయి కదా కాళ్ళు కానీ ఎవరైనా ఎక్కాలన్నా. అయితే అలా ఎక్కి దిగా, 10-15 కుటుంబాలు దిగా. ఒక్కరు కూడా ₹1 కానుక ఇవ్వలేదు. కానుక ఇవ్వకపోతే చాలా ఏడుపు వచ్చింది. నేను అనుకుంటున్నాను, అయ్యా మన సేవకు నువ్వే పిలిచావా ప్రభువా ఈరోజు అంటే. ఆ రోజు మాకుండే పరిస్థితి ఏంటంటే, ₹1 లేదు, ఇంట్లో బియ్యం ఉన్నాయి, బియ్యం కూడా అయిపోతున్నాయి, కర్రీస్ చేసుకోవడానికి కర్రీస్ కూడా ఏమీ లేవు, పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో నేను ఏడుస్తూ దేవుని పాదాలు పట్టుకున్నా. రేపు నేను ఇంకొక ఇంటికి వెళ్ళాలనుకున్నా పాంప్లెట్స్ తీసుకొని. నువ్వు నాతో వస్తే నేను వెళ్తా, లేకపోతే లేదు. నువ్వు నాకు సాయం చేస్తే నేను వెళ్తా ప్రభువా, నేను మా బావగారు, లేకపోతే వెళ్ళాం ప్రభువా.
మా పరిస్థితి ఏంటని రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్నటువంటి తర్వాత మా నాన్నగారి యొక్క కష్టం ఏదో నాకు అర్థమైంది. నేను నేర్చుకున్నటువంటి ఆ 3 రోజులలో నేను తెలుసుకున్నది ఏంటంటే, తండ్రి కడుపు కడితేనే పిల్లల యొక్క కడుపు నింపబడుద్ది. హల్లెలూయా. అలాగే నేడు మీరు ఆశీర్వదింపబడ్డారంటే ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క కడుపు కట్టారు కాబట్టి, వారు కన్నీరు కార్చారు కాబట్టి మనందరం ఆశీర్వదింపబడి ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఒక సేవకుడు, ఒక సేవకురాలు ఒక మందిరం కట్టడానికి కానీ, ఒక విశ్వాసిని సంఘానికి తీసుకురావడానికి కానీ ఎంతో కష్టపడతారు, ఎంతో కష్టపడతారు. 9 నెలలు స్త్రీగా ఉన్నటువంటి వారు 9 నెలలే గర్భము ధరించి పిల్లల్ని కంటారు. 9 నెలల తర్వాత డెలివరీ అయిపోతారు. ఆ 9 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళా ప్రెగ్నెంట్ అయినప్పుడు వారికి ఒక స్త్రీగా ఉన్నటువంటి వారికి కుటుంబం కట్టబడాలంటే ఒక లిమిట్ ఉంటుంది. ఎంతమంది పిల్లలు కావాలో మీరు నిర్ణయించుకుంటారు, కానీ సేవకులకు నిర్ణయించుకునే అవకాశం లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మీకు కృపనిచ్చాడు, మీకు ఎంతమంది పిల్లలు కావాలో మీరు నిర్ణయించుకోవడానికి. దేవుడు కానీ మమ్మల్ని మాత్రం ఆ కృపనిచ్చి, కానీ ఆ కృపకు మించినటువంటి కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి అనేకమైన జనాంగానికి అనడానికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క గిద్యోని యొక్క సంఘంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీరేం చేయాలంటే ఒక్కొక్క పిల్లని మీరు కనాలి. కానీ ఈ బ్రాంచెస్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో తెలీదు. బహుశా 7 బ్రాంచెస్ అన్న అయి ఉండొచ్చు, 5 బ్రాంచెస్ అన్న అయి ఉండొచ్చు, ఎన్ని బ్రాంచెస్ అన్న అయి ఉండొచ్చు. ఆ బ్రాంచెస్ అన్నీ ఏం కావాలంటే యేసు నామములో మల్టిప్లై అవ్వాలి. యేసు నామములో ప్రతి బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్ నుండి ప్రతి విశ్వాసి కూడా పిల్లల్ని కనేటువంటి వారిగా తయారు కావాలి. ఒకరోజు నేను సేవకులు కూటానికి వెళ్ళినప్పుడు ఒక సేవకులు అంటున్నటువంటి మాట, అరే నేను పిల్లల్ని కన్నాను కానీ ఆ పిల్లలు ఇంకా గొడ్డుతనంలో ఉన్నారా అన్నాడు. ఒకసారి ఆలోచించండి, లోకంలో ఎవరన్నా మనం గొడ్రాలా అన్నారనుకో మనకి ఎలాగుండిద్ది? పిల్లలు లేకపోతే బాధ ఉండిద్దా లేదా? 6 నెలలు పెళ్ళైన 6 నెలలు, 7 నెలలు కానీ 8 నెలలు కానీ సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకా పిల్లల్ని కనకపోతే ఎంత బాధో, ఎంత కష్టంగా ఉండుద్దో ఎట్టన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా. అయితే నేనంటాను, ఇక్కడ ఆత్మీయ స్థితిలో కూడా మన పిల్లల్ని కనాలి. సేవకులకు ఒక్కరికే భారం కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. సేవకులకు ఒక్కరికే భారం కాదండి, ఈ భారం మంది కూడా, ఈ బాధ్యత మంది. మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీరు కూడా మీ సేవకుల ద్వారా ఎవరొక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసే ఉంటాడు. ఇక్కడ కూర్చున్నామంటే ఊరికి కూర్చొని ఉండడం కాదు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయడం వల్ల ఆ ప్రార్థన ద్వారా మన జీవితంలో కార్యాలు జరిగి ఉంటాయి. జరిగినటువంటి ఆ కార్యాలన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే అనేక మందికి మనము స్ప్రెడ్ చేయాలి. ఒకరికొకరు మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ కుర్చీలు కూడా ఖాళీగా ఉండవు, ఇక్కడ మందిరం దగ్గర కూడా ఇక్కడ కూడా ఖాళీ ఉండే అవకాశం మనకు ఉండదు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు గిద్యోనుతో అంటున్నటువంటి మాట, ఇదిగో నేను ఒక గుంపును జయించడానికి వెళ్తున్నాను, ఒక గుంపును నేను కొట్టడానికి వెళ్తున్నాను. అయితే నేను ఏ మాదిరిగా నడుస్తున్నానో మీరు కూడా అదే మాదిరిగా నడవండి అంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను గుర్తు చేస్తున్నటువంటి చక్కని మాట ఏంటంటే, ఒక మధురమైనటువంటి మాట ఏంటంటే, మన సేవకులను వెంబడిస్తున్నామా? మన సేవకులు కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కూడా కలిగి ఉన్నామా అని చెప్పి ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అయితే సేవకులు ఏ విధంగా ప్రార్థన చేస్తారో మనం కూడా అదే విధంగా ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి. మన సేవకులు 2 చేతులు పైకెత్తితే మనం కూడా ఏం చేయాలి? 2 చేతులు దించేయాలి. అంతేనా? హల్లెలూయా. హల్లెలూయా. మన సేవకులు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాం, మనం కూడా ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యాలి, కన్నీరు కార్చాలి. కొన్ని సంఘాలలో మనం చూస్తే సేవకులు సంఘాలలో కొన్ని డ్రెస్సింగ్ కోడ్స్ కూడా పెట్టుకొని ఉంటారు. మన మందిరంలో మనకు అలాంటి పరిస్థితి లేదు. మనకి ఇష్టం వచ్చినటువంటి డ్రెస్ మనం వేసుకోవచ్చు. కానీ మీ అందరికీ నేను జ్ఞాపకం చేసే చక్కని మాట ఏంటంటే, సమయాన్ని మనము పాటించాలి. సమయాన్ని మనము పాటించాలి. ఇంతకుముందు నడిపించేటువంటి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో తమ్ముడు అంటున్నాడు, సమయానికి మీరందరూ రావాలి. చిన్న చిన్న పొరపాట్లేనండి మన ఆశీర్వాదం కోల్పోవడానికి కారణమవుతాయి. మీ అందరికీ తెలుసా, మొట్టమొదటిగా ఇక్కడ సన్నిధి ప్రారంభించేటప్పుడు, ఈ సన్నిధిని దేవునికి ప్రతిష్ఠించేటప్పుడు అంట, ఇక్కడ ప్రతి ఒక్కరూ మనం గమనిస్తే తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఏం చేస్తారు? అన్నిటినీ కేక్ కట్ చేసినప్పుడు అంటారా లేదా పాస్టర్ గారు? తండ్రి యొక్క కుమారు యొక్క నామంలో పరిశుద్ధాత్మ నామంలో ఈ కేక్ కట్ చేస్తున్నాము, ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నామని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్కసారి ఇది ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరంలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నివసిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మనము వెయిటింగ్లో
వెయిటింగ్ చేస్తూ మనము పెట్టకూడదు. మనము దేవుని కోసం ఎదురు చూడాలా, దేవుడు మన కోసం ఎదురు చూడాలా? మనమే దేవుని కోసం ఎదురు చూడాలనా? మరి దేవుడు అయ్యా బాబు మిమ్మల్ని ఆశీర్వదిస్తా అని చెప్పి దినమెల్లా 2 చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇంకా ఇదిగో గిద్యోను కదా ఏ విధంగా ఉంటున్నాడు, నాకు ఈ గానుగ చాలే ప్రభువా, నాకు ఈ కొద్ది ఆశీర్వాదం చాలే ప్రభువా, ఈ పరిస్థితులు ఇలా ఉన్నా చాలే ప్రభువా అని చెప్పి మనం అలా ఉండిపోకూడదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రమ్మని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి చక్కని మాట. నువ్వు ఇక మీద అల్పమైన దానివి కావు. ఇక మీద నీకు బలం లేదని నీవు అనుకోవద్దు, నీకు శక్తి లేదని నీవు అనుకోవద్దు. నీ జీవితంలో అద్భుతమైన కార్యములు దేవుడు చేయాలనుకుంటున్నాడు. యవనస్తులైనటువంటి పిల్లలు ఉంటారు. మనం ఏం చేయాలంటే మన సేవకుల యొక్క మాటకు లోబడేటువంటి వారమై ఉండాలి. తల్లిదండ్రుల మాటకు కూడా మనం లోబడి ఉండాలి. ముఖ్యంగా యవన జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించాలి. హల్లెలూయా. ఎందుకంటే యవన కాలంలో కాడి మోయుట నరుడికి మేలు అంట. మరీ అంత కాడి అంటే ఒక బరువులాగా ఉంటుంది, అంత బరువైంది లేదు. కానీ యవన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, మనం ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతూ దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడైతే రోజు బైబిల్ చదువుతూ వస్తామో దేవుడు మన చదువులను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యవనస్తులైనటువంటి పిల్లలు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఒక్కసారి బైబిల్ అయిపోయి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పూర్తిగా ఎవరు చదవలేదా? అమ్మ మీరు కాదు, యవనస్తులు, యవన పిల్లలు, మీరందరూ యవన వయస్సు నుంచి రిటైర్డ్ అయిపోయినటువంటి వారు. మీకు రిటైర్మెంట్. మా పిల్లలతో మాట్లాడుతున్నాం, మేము యవనస్తులం. బైబిల్ ప్రతిరోజు మనము చదవాలి. బైబిల్ చదివితే మనకు చక్కని భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. నేను అంటాను, నా డిప్లొమా అయిపోయేటప్పుడు, నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభా, నా తల్లిదండ్రులు అయితే డబ్బులు కట్టి నన్ను కాలేజీలలో చదివించలేరు, మా కుటుంబానికి పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా నాన్న చూస్తే ఆటో డ్రైవర్, మా అమ్మ చూస్తే విశ్వాసం, మాకు డబ్బులు ఎక్కడి నుంచి దొరకవు ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలిచి డిప్లొమాలో ఫ్రీ సీట్ ఇచ్చాడు. 10th క్లాస్ వరకు కూడా నాకు ఫ్రీ సీటే ఇచ్చాడు, బ్రైట్ బాయ్స్ అనే ఒక స్కీమ్ ద్వారా. మళ్ళీ తర్వాత డిప్లొమాలో కూడా దేవుడు నాకు ఫ్రీ సీట్ ఇచ్చాడు. నా జాబ్ కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దేవుడు నాకు చక్కని జాబును దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు యవనస్తురాలుగా మనం వేస్తున్నటువంటి వస్త్రధారణ కానీ, మన బట్టలు కానీ, మన ఆత్మీయ జీవితం కానీ చక్కగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులు మీరు కూడా ఏ విషయంలో కూడా తక్కువైనటువంటి వారు కారు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ఒకరిని రక్షిస్తే యవనస్తులుగా ఉండేటువంటి మనకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, మనము ఎవరినైనా మనం మాట్లాడే మాటల ద్వారా ఎవరినైనా మనము అట్రాక్ట్ చేసుకోగలం. హల్లెలూయా. ఎందుకంటే యవనస్తులకు దేవుడిచ్చిన కృప. ఒక కొత్త మొబైల్ ఏదన్నా వచ్చిందంటే ఆ కొత్త మొబైల్ 10 మందికి మనమే స్ప్రెడ్ చేస్తాం. ఫస్ట్ కాలేజీకి వెళ్ళినప్పుడు మా మమ్మీ నాకు అది కొనిచ్చింది, మా మమ్మీ ఇది కొనిచ్చింది, మా మమ్మీ మా కుటుంబం మా ఇంట్లో ఇది చేసింది, ఈరోజు మా ఇంట్లో అది ఇది అని చెప్పేసి మనం ఇంట్లో వాళ్ళ గురించి మనం బయట చెప్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభుల వారిని గురించి మీరు ఒక్కరికన్నా పరిచయం చేస్తున్నారా? మనం దేవుని గురించి ఇతరులకు చెప్పేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యవన జీవితం క్రీస్తుకు మాత్రమే మనం సమర్పించాలి. యవన జీవితాన్ని క్రీస్తుకు ఎప్పుడైతే సమర్పిస్తామో ఆ క్రీస్తు, ఆ దేవుడు మనల్ని కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా. మన యవన జీవితాన్ని క్రీస్తుకు ఖర్చు పెడితే ఆ దేవుడు మనల్ని చూసి దాటిపోడు. దేశం యొక్క ఉన్నత స్థానములను దేవుడు మన యవనస్తులకు అప్పజెప్పును గాక. ఆమేన్. ఎందుకంటే యవనస్తులు అంటే దేవునికి చాలా ఇష్టం. భారతదేశంలో అనేక మంది యవనస్తులు ఉన్నారంట, తెలుసా? భారతదేశానికి వెన్నుపూస లాంటి వాళ్ళంటే యవనస్తులు. అలాగే సంఘానికి కూడా మెయిన్ పిల్లర్స్ ఎవరంటే యవనస్తులైనటువంటి పిల్లలే. పాటలు పాడడానికి, బైబిల్ చదవడానికి, అయ్యగారు ఎట్టు వెళ్తే అటు వెళ్ళడానికి యవనస్తులైనటువంటి వారు చురుగ్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలకు కూడా మనము ముందుకొచ్చేటువంటి వారుగా మనము ఉండాలి. అయితే ఈ ఉదయకాల సమయంలో తిరిగి మనం గుర్తు చేసుకున్నట్లయితే గిద్యోను జీవితంలో గిద్యోనుతో దేవుడు అంటున్నటువంటి చక్కని మాట, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, అరే నువ్వు ఇక్కడ ఉండిపోయావురా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉండిపోవడం నాకు ఇష్టం లేదు, నేను మిమ్మల్ని ఫలించేటువంటి వాడిగా ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను గొప్ప జనాంగం పట్టుకునేటువంటి వాడిగా నేను చేయాలనుకుంటున్నాను, కాబట్టి మీరు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి దేవుడు గిద్యోను పిలిచి
ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న చక్కని మాట ఏంటంటే, మిమ్మల్ని కూడా దేవుడు ఇప్పుడు పిలుస్తున్నాడు. అమ్మా అమ్మా నాకు సమయాన్ని ఇస్తానన్నావు కదా, రోజు బైబిల్ చదువుతానన్నావు కదా, సన్నిధానానికి రోజు వస్తానని వాగ్దానం ఇచ్చావు కదా, 2024 జనవరిలో నువ్వు మొదటి దినమున నువ్వు తీసుకున్న తీర్మానం ఉంది కదా, నాకు ఈ కార్యం చేస్తే నేను నీకు ఇది ఇస్తానా ప్రభు నేను సమర్పించుకున్నావు కదా, నీ సమర్పణ ఏమైంది? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు నాకు స్థానం ఇచ్చావా? ఒకవేళ నువ్వు కనుక ఇవ్వకపోతే నా దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేటువంటిది ఏమన్నా ఉందంటే, నువ్వు ఇక మీదట క్రీస్తు కొరకు ఒక తెగ నరికేటువంటి స్త్రీగా, తల్లిగా, సహోదరిగా నువ్వు కావాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెగ నరకడానికి కావాల్సినటువంటి అభిషేకాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఆ అభిషేకం మనకి ఎప్పుడు వస్తుందంటే, ఏదైనా సరే మనం కొల్లగొట్టాలన్నా, దోచుకోవాలన్నా, అలాంటి శక్తి మనకు కావాలన్నా మన సేవకులకు మనం అంటుపెట్టుకొని జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా అంటుపెట్టుకొని జీవిస్తూ వస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గొప్పగా ఆశీర్వదిస్తాడు. అయితే 2024లో మీరు చేసినదంతయు దేవుడు చూసి ఉన్నాడు. మీ పరిచర్యను దేవుడు చూసి ఉన్నాడు. మన సంఘాన్ని చేసినటువంటి ప్రతి ఒక్క అవసరతలు నెరిగినటువంటి దేవుడు ఒక మాట, చక్కని మాట తెలియజేస్తున్నాడు. లాస్ట్ ముగించాలనుకుంటున్నాను. ఋతు గ్రంథము 2వ అధ్యాయము. నా జీవితంలో ఇంకా ఆశ లేవనుకునింది రూతమ్మతో దేవుడు చేసినటువంటి చక్కని వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నేను మీ ముందర పెట్టాలని ఆశపడుతున్నాను. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. 2024లో నువ్వే పరిచర్యలు అయితే దేవునికి చేశావో, 2024లో నువ్వు దేవుని కొరకు ఏమి కష్టపడావు, ఎంత కన్నీరు కార్చావో, ఏమి నీవు దేవునికి ఇవ్వాలనుకున్నావో, 2024లో నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా 2025లో నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన పరిచర్యను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మన యొక్క బ్రాంచెస్ను దేవుడు విస్తరింప చేయాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? మన సేవకురాలు చేసినటువంటి పరిచర్య ఏదైతే ఉందో ఆ పనిని చూసినటువంటి దేవుడు దాటిపోకుండా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం ముగించేటువంటి ముందర నేను అంటాను, 2025లో ఒకవేళ దేవుడు నన్ను ఆశీర్వదించి మళ్ళీ దేవుడు నాకు ఒక చక్కని అవకాశం కనుక ఇస్తే మనమందరం కూడా ఆయన యొక్క కృపలో వర్ధిలింపబడేటువంటి వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. దేవుడు మన కుటుంబాలను ఇక మీదట ఆదరించును గాక. 2024లో చూసినటువంటి అతివృష్టి, అనావృష్టి, అప్పుల సమస్యలు ఏవైతే ఉన్నో ప్రతిదీ యేసు నామములో కొట్టివేయబడును గాక. ఇక మీదట మన యొక్క ఆత్మీయ జీవితం క్రీస్తు కొరకు సంపూర్ణంగా ఒక పరిమళించేటువంటి సుగంధ ద్రవ్యముగా దేవుడు మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా.